अस्सलामुअलैकुम गाइस, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాజిద్ బ్లాగ్స్. ఈరోజు అయితే కడప ఉరుస్కి అయితే రామ్ చరణ్ అయితే రాబోతున్నాడు. మనమైతే ఇప్పుడు దర్గా దగ్గరికి అయితే వెళ్దాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి వస్తాడు. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే మనకి దర్గా లోపలికి ఎంట్రీ ఉండదు. రామ్ చరణ్ వచ్చిన తర్వాత అదేదో మనం ముందుగానే దర్గా లోపలికి పోయి ఉందాం. ఇంకా అక్కడ పోయినాక మనం రామ్ చరణ్ని చూస్తామో చూడగలుగుతామో లేదో ఆడిపోయినాక వచ్చేద్దాం. అదండి ఇప్పుడు దర్గా దగ్గరికి అయితే పోదాం. ఏంటైతే నేనైతే మన షాప్ దగ్గర అయితే ఉండా ఎంఎన్ ఫ్లెక్స్ ప్రింటింగ్ కాడ. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యేసి ఇంకా డైరెక్ట్ దర్గా దగ్గరికి వెళ్దాం. ఆ దర్గా దగ్గరికి వచ్చేసి సాయంత్రం వస్తాడంట. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 4 అట్ అవుతుంది. 5:30కి ఎయిర్పోర్ట్కి వస్తాడంట. 5:30 నుంచి ఆడికి వచ్చే లోపల 8 అవుతుంది. మనం 8 లోపల ఆడికి వెళ్తే 7 లోపల ఆడిపోతే 6:30 లోపల 6:30 లోపల ఆడికి వెళ్తే మనం దర్గా దగ్గరికి లోపలికి పోవచ్చు. మళ్ళీ ఎక్కువ ఉండదు, ఎందుకంటే స్ట్రిక్ట్ చేస్తారు. ఇంకా లోపలికి ఎంట్రీ లేకుండా గేట్లన్నీ క్లోజ్ చేస్తారు. రామ్ చరణ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ని ఒక్కరిని లోపలికి రానిస్తారు, ఎవరిని లోపలికి అయితే రానియరు. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, దర్గాకి అయితే మనకి 70% బ్యానర్లు అయితే అన్నీ మనమే వేసింది. చూడొచ్చు, ఇవన్నీ దర్గాకి వేసిన బ్యానర్ల రోల్లే. 70% అంతా మనమే వేసినాం. ఇంకా మిగతాటి పక్క నుంచి పడినాయి, వేరే షాపులలో నుంచి. 70% అయితే మన దగ్గర నుంచి పడినాయి. పదండి అక్కడ ఈ కానీ చూద్దాం మనం ఎట్టున్నాయో అవన్నీ. మన షాప్ అడ్రస్ వచ్చేసి మనం నెహ్రూ పార్క్ దగ్గర అబ్యాకో ఐస్ క్రీమ్ ఉంది కదా, అబ్యాకో ఐస్ క్రీమ్ వీధిలోకి వచ్చే ఇట్లా సక్రం వచ్చే మనకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. దాని ఆపోజిట్ బిల్డింగ్ ఏమంది షాపు. బయటనే ఉంటుంది ఇట్లా ఎంఎన్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేసి పైన. కానీ ఇదండి, ఇదే మన షాపు. ఇదంతా డస్ట్, ఇదంతా తీసి పడేయాలి. ఇంకా ఇదంతా ఇవన్నీ మన దగ్గర అయితే దొరుకుతాయి. ఫ్లెక్స్ బ్యానర్స్, వినైల్ ప్రింటింగ్, లైటింగ్ బోర్డ్స్, స్టార్ ఫ్లెక్స్ ప్రింటింగ్స్ అవన్నీ మన దగ్గర అయితే దొరుకుతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇదైతే మన మిషన్, మెయిన్ ప్రింట్ ఇస్తుంది కదా ఆ మిషన్. ఇది లేటెస్ట్ మిషన్. ఇవ్వండి, ప్రెజెంట్ అయితే ఇది ఆన్ అయితే చేయలే ఇంకా, ఎందుకంటే ఇంకా ఎవరు రాలే. నేనైతే వచ్చేసిన, అందరు తిన్నీకి పోయి ఉన్నారు, ఆఫ్ చేసి పోయినాం. చూసుకున్నట్లయితే ఇదే మన ప్రింటింగ్ మిషన్ అయితే. సో గాయస్, ఇంకా నేనైతే బయలుదేరిన అక్కడ దర్గా దగ్గరికి అయితే. రామ్ చరణ్ అయితే వస్తున్నాడు అనేసి పదండి ఇంకా డైరెక్ట్ దర్గా దగ్గరికి వెళ్తాం. ప్రజెంట్ ఇవన్నీ మనటే బ్యానర్లు అయితే అదండి. మన ఫోటో ఈడ స్టార్టింగ్లో వేసిన అన్ని బ్యానర్లు మంటే. అదండి, ఆ పెద్దది కూడా మందే. 10కి 90 ఫీట్స్ అది. అదండి, చూసినట్టయితే ఎంఎన్ ఫ్లెక్స్ అని ఉంటుంది. ఇంకా దర్గా లోపలికి అయితే వచ్చేసినాం గైస్. చూడండి, లైటింగ్ వేసి అంతా బాగా డెకరేట్ చేసినారు, చాలా బాగా. ఇవన్నీ మేమే చూడండి, ఇక్కడ బయటకు వచ్చినాయి. ఈడ కానీ మండే, అదేది ఎవరో సింపేసినారు. ఏదైనా చూసినట్టయితే ఇవన్నీ మండే, ఈ బ్యానర్లు అన్నీ మండే ఉండేవి. ఇక్కడైతే సాహెబ్ అయితే రాబోతున్నాడు గాయస్. అందరూ లోపలికి అయితే వస్తున్నారు. సాహెబ్ అయితే లోపలికి అయితే వస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ అయితే రాలేదు. మనం సాహెబ్తో కలిసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. సాహెబ్ అయితే వచ్చినారు. సో గైస్, ఇప్పుడు అయితే రామ్ చరణ్ వస్తున్నాడు అనేసి పబ్లిక్ అయితే పట్టేసినారు. ఇంకా రామ్ చరణ్ అయితే దర్గా లోపల నుంచి అయితే బయటకు వస్తున్నాడు. చూడండి, రోడ్ అయితే చాలా అయితే ఉంది గైస్. మనం బెండ్ రావడం వల్ల లోపలికి వెళ్ళిపోయినాం, లేదంటే బయటనే ఉండాల్సి వచ్చింది. రామ్ చరణ్ సాహెబ్ ఇద్దరు కలిసి అయితే వస్తున్నారు. సరిగ్గా అయితే కంబాడు ఉంది కదా, సైలెంట్ అయితే వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఉండడం వల్ల సరిగ్గా కంబాగా.
की खिदमत करते हुए ये मुन्ना भाई हैं इन्होंने बड़ी मोहब्बत से मुझे बुलाया। हुजूर पैगंबर हो जिसको होना था पैगंबर हो गया। एक मर्तबा ये शेर सुनिए। अब न पाएगा कोई भी ये शरफ अब न पाएगा। చూసారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉందో. ఇంకా నైట్ అయితే 10:30 గంటకి అయితే వెళ్ళిపోయాడు రామ్ చరణ్ అయితే. ఇంకా మేము వచ్చే లోపల ఇంకా నా మొబైల్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందుకనే రికార్డ్ అయితే చేయలేదు. ఇంకా మీరు ఇంతవరకు చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్.